ఫ్రూట్స్ కేక్ హెల్దీగా న్యాచురల్గా ఉండే ఈ కేక్ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసింటే కామెంట్ చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేయడము, అది కూడా నా బర్త్డేకి. మెయిన్గా ఈ కేక్ తయారు చేయాలంటే మనకు కావాల్సింది వాటర్ మిలన్. రిమైనింగ్ ఫ్రూట్స్ ఏవి అవైలబుల్ ఉంటే అవి వాడచ్చు. ఎగ్జాక్ట్లీ ఇవే ఫ్రూట్స్ వాడాలని అయితే రూల్ లేదు. మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వాడచ్చు. పప్పాయ ఇలా ఏవైనా. నేను ఇక్కడ పప్పాయ అయితే వాడలేదు, ఎందుకంటే అది నాకు అవైలబుల్లో లేకపోయినది కాబట్టి. ఇలాంటి న్యాచురల్ కేక్ చేసేటప్పుడు కొవ్వొత్తిలు ఎందుకు అనేసి నేను కమలకాయ ఉండే తోలుతోనే క్యాండిల్ దీపం లాగా అనేది చేశాను అనమాట. కమలకాయని మధ్యలో కోసుకొని హాఫ్ తీసేసుకున్నామంటే ఒక సైడ్ మనకి ఒత్తిలాగా వస్తుంది. వాటిని 2 తీసుకుంటే చాలు. అంటే నేను 2 కమలాకాయలు కోసి అలా చేశాను అనమాట. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ మీలో చాలామంది చూసింటారు. పైన తీసి మధ్యలో కట్ చేసి, తర్వాత వాటర్ మిలన్ని మనం మధ్యలోకి కట్ చేసేసి పిప్పి సైడ్కు ఉండే తోలు వస్తుంది కదా, ఈ తోలు అంతా నీట్గా కట్ చేసుకోవాలి. కత్తి అంత షార్ప్ లేదు కాబట్టి నేనైతే ఇంత నీట్గా కట్ చేయలేదు. ఎక్కువ కట్ చేయడం వల్ల కండ అనేది వెళ్ళిపోతుంది. అందుకే వచ్చిన కాడికి చాలే అనేసి షేప్ అలాగే పెట్టాను. నేను 3 లేయర్స్ పెట్టాను. టూత్ పిక్స్ ఉంటాయి కదా, వాటి హెల్ప్తో మనం ఏమేమి ఫ్రూట్స్ పెట్టాలనుకుంటున్నామో అవన్నీ నీట్గా కట్ చేసి పెట్టండి. నేనైతే పైనాపిల్, అంజూరా, డ్రాగన్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, ఆరెంజ్ ఇవన్నీ పెట్టాను అనమాట. తర్వాత చూడండి, కమలకాయ తోలుతో కొంచెం చమురు వేసి ఒత్తివేసి ఇలా క్యాండిల్స్ లాగా దీపాలు అనేది వెలిగించాను. వీటిని నేనైతే ఆర్పలేదు, ఎంతసేపు వెలిగాయో అంతసేపు వెలిగనిచ్చాను. తర్వాత కేక్ అనేది కట్ చేశాను. చాలామంది పైనాపిల్ యొక్క తోలు పైన పెట్టాని అనుకున్నారు. డిఫరెంట్గా అనిపించింది. మీలో ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి.